ఏమంటారు గ్యాంగ్ ఇది వివాదాల రారాజు ఎంట్రీ. అరే ఇటు చూడండి భయ్య, మన విలక్షణ అన్నట్టు వివాదాల రారాజు ప్రకాష్ రాజ్ గారు మళ్ళీ రూట్ మార్చిండు. ఈసారికి ఏకంగా రాజమౌళి మహేష్ బాబు పాన్ వరల్డ్ సినిమాలోనే ఒక కీ రోల్ చేస్తున్నట. ఈ ముచ్చట స్వయంగా ఆయనే చెప్పిండు. వారణాసి బ్యాక్డ్రాప్లో ఏదో గట్టి పాత్ర వేస్తున్నాడట. కానీ ప్రకాష్ రాజ్ గారు ఏమన్నాడంటే, నేను ఏ పాత్ర చేసినా అది నా స్టైల్లో ఉండాలి, జనం గుర్తు పెట్టుకోవాలి అని మళ్ళీ అవే పాత డైలాగులు కొడుతున్నాడు. ఏంది సార్ ఆ పాతకాలం నాటి ఫిలాసఫీలు ఇంకా వదలడం లేదా? అయితే వారణాసి షూట్ ప్రకాష్ రాజ్కి అయితే తిప్పలొచ్చేలా ఉంది. అయితే వారణాసి అయితే ఏమో కాదు కానీ వారణాసి ఘాట్ల దగ్గర ఏదో పెద్ద స్కెచ్ ఉందంట. మహేష్ బాబు ఏమో హాలీవుడ్ రేంజ్లో గన్ పట్టుకొని అడవుల్లో వేటాడుతుంటే ప్రకాష్ రాజ్ గారు కాశీలో కూర్చొని ఏదో మంత్రం వేస్తున్నాడేమో. బహుశా గంగానదిలో మునిగి తన పాత వివాదాలని కడిగేసుకుందామని ఏమన్నా ప్లాన్ చేసిండో ఏందో. మళ్ళీ పాత చరిత్ర గురించి చెప్తున్నాడు. ఇది నా కెరీర్లోనే మస్తు సినిమా అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చేసిండు. అరే సార్ మీరు ప్రతి సినిమా గిట్టనే చెప్తారు, తీరా చూస్తే అది పాత బొమ్మరిల్లు తండ్రి పాత్రకో లేక దూకుడు విలన్ పాత్రకో అటు ఇటుగా ఉంటుంది. అయితే జక్కన్న క్రమశిక్షణ ప్రకాష్ రాజ్ పంచాయతీ అని చెప్పవచ్చు. అరే భయ్య, ప్రకాష్ రాజ్ గారు సెట్లో ఉంటేనే డైరెక్టర్లు ఎంతో ధైర్యంగా మనకు తెలియదా? ఆయనకు నచ్చితే ఒక రకం, నచ్చకపోతే ఇంకో రకం. కానీ ఎదురుగా ఉన్నది రాజమౌళి. జక్కన్న ఊకుంటాడా? ఒక షాట్ కోసం 100 టేకులు తీసుకుంటాడు. మరి ప్రకాష్ రాజ్ గారు ఏమన్నా అంటే ఏకంగా ఈయనని కూడా గ్రాఫిక్స్లో పులు లెక్క మార్చేసి అడవిలో పరిగెత్తించిన ఆశ్చర్యం పోనక్కర్లేదు. జక్కన్న నీ దగ్గర ఈగలే కాదు పులులు కూడా యాక్టింగ్ చేస్తాయి కదా, నేను కూడా చేస్తాలే అని సెటైర్లు వేసిన జక్కన్న మళ్ళీ ఆ టేకులు తీసుకొని ఆయన గాలి తీసేస్తాడు. చివరాఖరి ముచ్చట ఏంటంటే రాజమౌళి క్రమశిక్షణ, ప్రకాష్ రాజ్ గారి స్టైలు, ఈ ఇద్దరి మధ్యలో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లోబల్ రేంజ్లో ఎట్టా కనిపిస్తారో చూడాలి. మరి ప్రకాష్ రాజ్ గారి సినిమాకి ప్లస్ అవుతారా లేక షూటింగ్ లేట్ కావడానికి కారణం అవుతారా అనేది చూడాలి. ఏదేమైనా ఈ కాంబినేషన్ వారణాసి ఆరతిలాగా వెలుగుతుందా లేక పొగలు కక్కుతుందా, బొమ్మ ఎట్లుందో తెలవాలంటే రాజమౌళి గారు అప్డేటే ఇవ్వాలి. ఏమంటావు భయ్య? కామెంట్ కొట్టు, అన్నయ్య ఫాలో కొట్టు. సెల్వా మరి.